స్త్రీలలోనేమో పురుష సంయోగం పెరిగిన స్త్రీలందరినీ చంపేసేయండి, కన్ని పిల్లలను బతకనివ్వండి అని ఈ ఇశ్రాయేల్ సైన్యాధిపతులకు ఆర్డర్ ఇస్తాడు. వాళ్ళ మీద కోప్పడతాడు ముందు, అసలు వీళ్ళందరినీ ఎందుకు బతకనిచ్చారు మీరని. మరి ఆ ధర్మశాస్త్రం ఇచ్చింది ఎవరు? మోషేనే కదా. మోషే చెప్పొచ్చుగా, నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమించమన్న ఒక్క వాక్యంలోనే ధర్మశాస్త్రం అంతా ఉంది, కాబట్టి మీరు కూడా వీళ్ళందరినీ ప్రేమించండి అని చెప్పొచ్చుగా. ఎందుకు చెప్పలేదు? వాళ్ళందరినీ ఎందుకు చంపమన్నాడు? ఆ తర్వాత సంఖ్యాకాండం 15వ అధ్యాయం 33వ వచనంలో విశ్రాంతి దినం రోజు ఎవరు పని చేయకూడదని చెప్పి ఒక ఆజ్ఞ. ఆ విశ్రాంతి దినం రోజు ఒకడు అడవిలో ఎండిపోయిన పుల్లలు ఏరుకున్నాడని చెప్పి వాడిని నిర్దాక్షిణ్యంగా తీసుకెళ్ళి రాళ్లతో కొట్టి చంపించేస్తాడు ఈ మోషే. ఏంటి వాడు చేసిన పాపం ఏంటి? ఎవరికి అపకారం చేయలేదు, హాని చేయలేదు. వాడు కూడు వండుకోవడానికి చిన్న ఎండిపోయిన పుల్లలు ఏరుకున్నాడు. ఎండిపోయిన పుల్లలు ఏరుకోవడం కూడా మహా పాపమా? దాని ఏమన్నా ఘోరమా? వాడు పెద్ద పాపం చేశాడు.